హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా తొలి విడత కింద డబ్బులు విడుదల చేయబోతున్నారు. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మనకు తొలి విడత విడుదల చేసేందుకు విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మనకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారం ఎవరైతే అర్హత సాధిస్తారో అటువంటి రైతులకు మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత డబ్బులు విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఎన్నికలలో భాగంగా రైతు భరోసా పథకానికి సంబంధించి 20,000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే అందులో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు అయితే మనకు ఇస్తున్నారు. మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 6,000 3 విడతల్లో జమ చేసేవారు. అయితే మళ్ళీ ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చారు గనక 6,000 రూపాయలని మరో 2,000 రూపాయలు పెంచి 8,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు రైతులకు. ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున 4 విడతల్లో పంపిణీ చేయబోతున్నారు. మోడీ 3.0 పథకాలకు సంబంధించి పీఎం ప్రారంభించబోతున్నారు. సో మరో 2-3 రోజుల్లో పార్లమెంటు సమావేశాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అప్పుడు బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. అప్పుడు రైతులకు ఎంత మొత్తం కేటాయించబోతున్నారు క్లారిటీ అయితే ఇస్తారు. సో అలాగే రైతు భరోసా పథకం కనుక చూసుకున్నట్లయితే సీఎం శుభవార్త చెప్పారండి. ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హులు ఉంటారో వారందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. అలాగే కౌలు రైతులకు డబ్బులు ఇస్తామని, ఈ పథకం వర్తింపజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సో కౌలు రైతులకు సంబంధించి కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో కార్డు అనేది రైతులకు CCRC సర్టిఫికేట్ అనేది మీకు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే భూ యజమానదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం జెరాక్సు, అలాగే ఆధార్ కార్డు జెరాక్సు, ఇవి 2 తీసుకోవాలి. అలాగే మీకు సంబంధించిన ఆధార్ కార్డు, అలాగే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవాలి. ఈ 4 తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో VRO ఉంటారు. సో VROను కలవండి. మీ డాక్యుమెంట్స్ ఇచ్చి మీరు కౌలు రైతులని చెప్పండి. అయితే మీకు కావలసినటువంటి CCR సర్టిఫికేట్ కావాలని మీరు చెప్తే కనుక ఆయన వెరిఫికేషన్ అనేది చేసి మీకు సర్టిఫికేట్ అయితే ఇస్తారు. రైతు భరోసా కేంద్రాలు మీ దగ్గరలో ఉంటాయి కదా, రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఈ సర్టిఫికేట్ ఇచ్చి అప్లై అయితే చేసుకోండి. అర్హులు అనర్హులు చూసుకున్నట్లయితే కనుక మనకు అర్హులు ఎవరంటే మనకు ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో వారందరూ కూడా అర్హులే. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారో వారికి, అలాగే ఎవరైతే 4-వీలర్ కలిగి ఉంటారో వారు, వీళ్ళందరూ కూడా మనకు ఈ పథకానికి అనర్హులండి. సో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కూడా అనర్హులే. అలాగే మన యొక్క ప్రభుత్వం కొత్త వారికి కూడా మరో శుభవార్త చెప్పిందండి. సో కొత్త వారు ఎవరైనా మీరు అప్లై చేసుకోవాలి అంటే ఎవరైతే సొంత భూమి కలిగి ఉండి ఆ భూమి యజమానుదారుడు చనిపోయి ఉంటే అతని కుమారుడు కానీ అతని భార్య కానీ, సో వారి కుటుంబంలో ఎవరైనా ఉంటే వారందరూ కూడా పట్టాదారు పాస్ పుస్తకాన్ని వాళ్ళ పేరు మీద మార్చుకుని ఉంటారు కదా, వారు వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకోవాలి. సో కొత్తగా అప్లై చేసే వాళ్ళు పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ కార్డుని VRO ద్వారా అయితే లింక్ చేసుకోవాలి. అయితే ఈ యొక్క లింక్ చేసుకోకపోతే మీకు డబ్బులు రావండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి NPCI అనేది చేసుకొని ఉండాలి. ఆ లింక్ చేసుకుంటేనే మన బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి. సో మరో 2-3 రోజుల్లో విధి విధానాలు అఫీషియల్గా అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు జారీ చేస్తారు. అర్హులందరినీ గుర్తించి కొత్త లిస్ట్ అనేది విడుదల చేస్తారు, అర్హుల లిస్ట్ అనేది. సో దాని తర్వాత మీకు డబ్బులు అనేది ఖాతాలో నేరుగా జమ చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. Thank you for watching, friends. Thank you.